ఏమండి తీసుకోండి. ఎప్పుడు ఇవేనా? జీడిపప్పులు నెయ్యిలో వేయించి తీసుకురావచ్చు కదా. ఎందుకు తీసుకురా తమ్ముడు? ఈసారి వచ్చేటప్పుడు బస్తాడు జీడిపప్పు 10 లీటర్ల నెయ్యి అట్టుకురా, 3 పూట్ల మేపుద్ది. ఆయన ఇప్పుడు ఏమన్నారని మావయ్య? తినడానికి లేకపోయినా మేసానికి సంపంగి నూనె కావాలంటే అలాగే. అంత మాట నాకు నేను తిన్నాం. మీ వల్ల ఆయన తినడం లేదు. అంత లేదు, ప్లేట్లో తినడం అయిపోయిందిగా, అందుకే పక్కనెట్టేహాడు. నేను పక్కనెట్టడం ఏమో గాని చూసిన ప్రతి అమ్మాయి మీ వాడిని పక్కనెడుతుంది. మీ వాడి పెళ్లి చూపులకైన ఖర్చుతో నాకు మీరు ఇవ్వాల్సిన కొత్త బైక్ వచ్చేది. ఎలాగైనా ఈ సంక్రాంతికి ఇచ్చేస్తాంలే బావా. అయినా ఎచ్చులకు పోయి గొప్పలు చెప్పుకోకూడదు, గొప్పింటి సంబంధాలు ఆశపడకూడదు. అబ్బా, ఏ అబద్ధాలు ఆడినా ఓ పెళ్లి చేయాలంటారు. అలాగే నువ్వు రియల్ ఎస్టేట్ ఓనర్ అని చెప్పి బ్రోకర్ని నిజం దాసి నా మేనగోడల్ని బోల్తా కొట్టించి పెళ్లి చేసుకున్నావు కదా. అసలు బ్రోకర్లంటేనే అంత ఏది నిజం చెప్పి సావరు. అందుకే ఈ రోజుల్లో సగం పెళ్లిళ్ళు పెటాకులైపోతున్నాయి. అందుకే మామ పెళ్లికి ముందే నిజం చెప్పేద్దాం అంటున్నాను. అల్లుడు, నీ ఇష్యం అలా జరగదురా, నువ్వు గమ్మునుండు. ఏంటి మామ అల్లుళ్ళు గుసగుసలాడుకుంటున్నారు? అబ్బే అదేం లేదక్క. అయినా నువ్వు ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళానురా. విద్య వాళ్ళ ఇంటికా? చిచి, వాళ్ళు మొహం మీద కొట్టినట్టు మాట్లాడినా దులిపేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఏంటత్తా ఇది? మొహాన ఉమ్మేసినా నా కొడుకు కోసం తుడుచుకుని వెళ్తాను. మీకేమైనా అభ్యంతరమా అల్లుడు గారు? అలా అంటావేంటమ్మా? మీతో పాటు మా పరువు పోతుంది. జోకులేకే, ఈ టైంలో నవ్వితే బాగోదు. ఎలా అయినా ఆ అమ్మాయిని నా కొడుక్కి భార్యగా తీసుకొస్తాను. అమ్మా, వాళ్ళు నిన్నేం అనలేదు కదా? నా కోడలి మాటలు తప్ప నేనెవ్వరి మాటలు వినలేదురా. నిజంగా విద్య దేవతరా, సుగుణంలో సీతమ్మే అనుకో. నన్ను భూదేవనుకుని నా ఒళ్ళో తలపెట్టి పడుకుందిరా. అలాంటమ్మాయిని నేనిప్పటి వరకు చూడలేదు. విద్యకు కావాల్సింది డబ్బు కాదురా, ప్రేమ, మమకారం, గుండెల్లో పెట్టి చూసుకునే భర్త. సుబ్బు, ఏంటి? ఏంటా? చెప్పరా, ఈరోజు ఏం చేసావు చెప్పు. ఓ, అమ్మ ఇప్పుడే కదరా వచ్చింది, అప్పుడే చాడీలు చెప్పావా? నీ ముష్టి 20,000 నేను తలుచుకుంటే 1 నిమిషంలో ఇవ్వగలుగుతాను. 20,000 ఏంటి గణపతి? అమ్మా, అదేం లేదమ్మా. నువ్వేం చెప్పకుండా మరి నువ్వెందుకు కొట్టావమ్మా? నీ నిర్వాకం ఆదినారాయణ గారు చెప్పారు. ఓ, వాడు చెప్పాడా? వాడి సంగతి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. రేయ్, నువ్వు చేసింది చాలు. ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ గొడవ చేయకు. వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఏంట్రా శ్రీశైలం? ఎవరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. రే, హలో, నమస్తే సార్. చల్లగా ఏసీలో మొహం మీద తడిగుడ్డేసుకుని పడుకున్నారా? రాయ్, ఎవడరా నువ్వు? నేను మీకు బాగా కావలసిన వాడినిలేండి. అర్థం కాలేదా? ఇంతకు ముందు మీ ఇంటికి ఒక ఆవిడ వచ్చింది కదా, పార్వతి.
ఆవిడ గారి రెండో కొడుకుని. గణపతికి తమ్ముణ్ణి. నువ్వా? నేనే. నా జీవితంలో నేను ఎవ్వడి కాళ్ళు పట్టుకోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నీ కాళ్ళు పట్టుకునేలా చేశావు. మా అమ్మే నా మీద చేయి చేసుకునేలా చేశావు. అన్నింటికీ మించి నా అహం మీద దెబ్బ కొట్టావు. నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. ఏంట్రా ఎదురుస్తున్నావా? జరగబోయేది చెప్తున్నాను మిస్టర్ ఆదినారాయణ. నన్నే పేరు పెట్టి పిలుస్తావా? పేరు పెట్టింది అందుకే కదా పిలవడానికి. రేయ్, ఒకే తల్లి కడుపున పుట్టినా నీకు మీ అన్నయ్యకి చాలా తేడా ఉంది. కంపేర్ చేయదు. నన్ను ఎవ్వరితో కంపేర్ చేయదు. నా అహం దెబ్బ తినేలా చేయకు. మయసభలో దుర్యోధనుడి అహం దెబ్బ తినేలా చేయడం వల్లే కురుక్షేత్రం జరిగింది. ఈ రోజు నువ్వు నన్ను అంతకంటే ఎక్కువగా అవమానించావు. గుర్తుపెట్టుకో ఆదినారాయణ, కురుక్షేత్రాన్ని మించిన యుద్ధం మన మధ్య మొదలైనట్టే. ఏయ్, కాలు దువ్విన దుర్యోధనుడు ఏమయ్యాడో తెలుసు కదా. నేను నాశనమైనా పర్లేదు, కానీ నీకు మాత్రం మనశ్శాంతి లేకుండా చేస్తాను. అసలు వీడితో ఎందుకు పెట్టుకున్నాను రా బాబు అనుకునేలా చేస్తా. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా నీతో నా కాళ్ళు పట్టించుకోకపోతే నా పేరు మార్చుకుంటా. రేయ్, ఇంకొక మాట హద్దు మీరినా చంపేస్తాను. ఒక్కసారి కాదు, 100 సార్లు హద్దు మీరుతూనే ఉంటా. శుభు, ఇక నుండి నీకు మామూలుగా ఉండదు, చూసుకో. నా టార్గెట్ అంతా నీ పరువు తీయడమే మిస్టర్ ఆదినారాయణ, గుర్తుపెట్టుకో. రేయ్ 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 మావయ్య, నాన్న, ఎవరితో నాన్న కోపంగా మాట్లాడారు? జీవితంలో కొంతమంది విధవలు పరిచయం కాకూడదమ్మా. ఇంకొంతమంది విధవల నీడ కూడా పడకూడదు. అలాంటి వాళ్లలో ఏదవ కూడా ఒక్కడు. వాడు అంటే ఎవరు నాన్న? ఆ మాస్టర్ వాళ్ళ తమ్ముడు. వాడి పేరు విన్నా గుర్తుకొచ్చినా బీపీ పెరిగిపోతుంది. వాడి మాటల్లో మర్యాద ఉండదు, పెద్దవాళ్లంటే గౌరవం ఉండదు. అసలు వాడు మనిషే కాదు. చూసావా విద్య, నీ వల్ల మావయ్య అడ్డమైన వాళ్ళందరి చేత మాటలు పడాల్సి వస్తుంది. మాటలు పట్టవేంటి పద్మా? వాళ్ళు అన్నయ్య చేత ఇప్పుడే గ్లాసుడు నీళ్లు తాగించారు. రేపు పొరపాటునో గ్రహపాటునో విద్య పెళ్లి ఆ గణపతితో జరిగిందంటే అన్నయ్య చేత వాళ్ళు 3 చెరువుల నీళ్లు తాగించరు. నిజమేనమ్మా, విద్య పెళ్ళేమో గాని బయట వాళ్ల మాటలకి మావయ్య సగం అయిపోయారు. రోజు అక్కే నీళ్ళిచ్చి ఎదురొస్తే వెళ్ళేవారు నాన్న. కానీ ఈరోజు నీ చేత్తో నీళ్ళిచ్చావు.
ఏ రోజు నాన్నకి ఎలాంటి అవమానాలు ఎదురవ్వలేదు, కానీ ఈరోజు ఎదురొచ్చాయి. అంటే ఇదంతా నీ వల్లే అంటే నీకు ఓకేనా వదినా? రే మధు, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా విషయం గురించి వదిలేయండి. అందరూ లోపలికెళ్ళండి. రేయ్! గణపతి పెళ్ళి ఆగిపోనాదంటే దానికి కారణం నువ్వే అవుతావురా. ఆల్రెడీ మనకంత గతి లేదనే వాడు వీడికి వాళ్ళ అమ్మాయినివ్వనన్నాడు. సుబ్బు, పెద్దవాళ్ళని వాడు గీడు అనకూడదు. హలో మాస్టారు, ఆయన ఇంకా పిల్లనిస్తానని చెప్పలేదు, అప్పుడే వెనకేసుకొస్తున్నావు. నువ్వు చేసిన వెధవ పనికి ఆయన కాబట్టి కాళ్ళు పట్టించుకున్నాడు. వేరే ఒకళ్ళైతే నీ కాళ్ళు విరగొట్టుండేవాళ్ళు. అంత లేదు వాడికి. చూస్తూ ఉండండి, వాడే నా కాళ్ళు పట్టుకునే రోజు వస్తుంది. పెద్దోణ్ణి చిన్నోణ్ణి సమానంగానే పెంచాను కదరా, కానీ వాడు మాత్రం ఎందుకు ఇలా తయారయ్యాడు? అక్క, అది నీ తప్పు కాదే, సావాస్ దాసం. నువ్వు బాధపడమాకు. చూసావా విద్య, నీ వల్ల మావయ్య అడ్డమైన వాళ్ళందరి చేత మాటలు పడాల్సి వస్తుంది. మీ ఇంటి అల్లుడినైతే బాగుండేది. అదృష్టం నా తలరాతలో లేదనుకుంటా. అత్తా, డల్గా ఉన్నావేంటి? గణపతి మాస్టర్ గురించి ఆలోచిస్తున్నావు కదూ? నీ సెలక్షన్ సూపర్ అత్తా. నువ్వంటే గణపతి మాస్టర్కి చాలా ఇష్టం. నీ మీద ప్రేమని చెప్తూ ఎంత బాగా లవ్ లెటర్ రాశారు. కానీ ఏం చేస్తాం, దయ్యం లాంటి మా అమ్మకి అమ్మమ్మకి దొరికింది. అందుకే ఎక్కడ తాతయ్యకి చెప్పి రాద్ధాంతం చేస్తారో అని నీళ్ళలో తడిపేశాను. థ్యాంక్ యూ లక్కీ. ఏ చెడు కల్లో నీ మీద పడ్డట్టున్నాయి. రేపు గుడికెళ్ళి దేవుణ్ణి అడిగేద్దాం ఎందుకు ఇలా చేస్తున్నారో అని. అంతా నా తలరాత అనుకుంటా లక్కీ. చిన్నప్పటి నుండి నాకు నచ్చింది ఏది నాతో ఉండదు. చిన్నప్పుడు అమ్మ, చదువు దూరం అయ్యాయి. ఇప్పుడేమో మాస్టరు. నీ తలరాతలో గణపతి మాస్టర్ని నీ మొగుడుగా రాసుండబట్టి నీకు పరిచయమయ్యాడు. విజ్ఞాలకు అధిపతి అయినా నీ గణపతి దేవుణ్ణి రేపు గుడికెళ్ళి గట్టిగా అడిగేద్దాం, సరేనా? ఏం చేస్తాం, తినడానికి లేకపోయినా మా అమ్మ వాళ్ళకి గొంతెమ్మ కోరికలు ఎక్కువ. మగ పెళ్లి వాళ్ళం మనమే ఇంత ఆశపడుతుంటే ఆడపెళ్లి వాళ్ళు ఇంకెంత ఆశపడతారు? చెప్తే వినరు. గిరిజా, గుడ్ న్యూస్. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఆగవే. ఏంటండి ఆ గుడ్ న్యూస్? నీ తమ్ముడికి లక్షాధికారి సంబంధం తీసుకొచ్చానే. ఆడపడుచు కట్నం ఎంత ఇస్తారంట? బా, నువ్వు సూపరే. అమ్మాయి గురించి అడగకుండా ఆడపడుసు కట్నం గురించి అడుగుతున్నావు చూడు. అది తర్వాత చెప్తాలే. అత్త, గణపతి, ఇందు, అందరూ ఒకసారి రండి. అత్త, మీరు మర్యాదలకు లోటు చేస్తున్నా నేను మాత్రం మీకు మంచి మర్యాద గల కుటుంబం నుండి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. నమ్మొచ్చా బావా? అమ్ముకోవచ్చు కూడా. ఆస్తి మొత్తం అమ్మాయి పేరు మీదే ఉంది. మీరు అప్పులు తీర్చేసుకోవచ్చు, నాకు ఇవ్వాల్సింది కూడా ఇవ్వచ్చు. ఓహో,
అదనమాట సంగతి. ఇంకా ఉందన్నయ్య, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీలో. ఇంత మంచి సంబంధం తెచ్చినందుకు సంతోషం అల్లుడు గారు. కానీ విద్యే ఇంటి కోడలు. వాళ్ళు చీపో అన్నారు. తాంబూలాలు కాదు కదా, కనీసం మళ్ళీ మన మాటలు కూడా ఇచ్చిపుచ్చుకోలేదు. నువ్వేంటి కోడలంటావేంటమ్మా? నీ ఆశ కాకపోతేను. ఆశ కాదు, నమ్మకం. విద్యని చూడగానే నా కోడలు అనిపించింది. తనే ఇంటి కోడలిగా రావాలి. అంత మంచి అమ్మాయి ఆ దుర్మార్గుల ఇంటి కోడలిగా వెళ్ళి కష్టపడకూడదు. గణపతి, నువ్వే ముహూర్తాన ఆ అమ్మాయిని చూసావో కానీ నీకా అమ్మాయి, ఆ అమ్మాయికి నువ్వు నచ్చారు. నువ్వు కూడా గట్టిగా అనుకో, తనే నీ భార్యగా రావాలని కోరుకో. అలాగే అమ్మా. అక్క, ఊకే అనేసుకుంటే సరిపోద్దా? ముందుకు అడుగులు వేయాలిగా. భారవంతా అమ్మవారి మీద వేసి విద్యని నా కోడలిగా పంపించమని కోరుకుని రేపు గుడిలో అంగప్రదక్షిణలు చేస్తాను. అమ్మా, ఇలాంటి పిచ్చి పనులు చేస్తానంటే నేను ఒప్పుకోనమ్మా. అసలే నీకు ఆరోగ్యం బాగాలేదు, నడిస్తే ఆయాసం వస్తుందంటున్నావు. అంగప్రదక్షిణాలు చేస్తే ఇంకేమైనా ఉందా? నాకేం కాదురా, అంతా అమ్మవారు చూసుకుంటుంది. అయినా నీ పెళ్లి చూడకుండా నేనిక్కడికి పోతాన్రా. అమ్మా, ఏంటి ఆ మాటలు? విద్య తల్లి లేని పిల్లరా. ఆ ఇంటి కోడలిగా వెళ్తే ఆ రాక్షసులు రాచి రంపాన పెడతారు. నీకోసం కాకపోయినా విద్య కోసమైనా తన్ను నీ భార్యగా రావాలని కోరుకో. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. పూజారి గారు, 10,000 ఎత్తాను. పులిహోర చక్కెర పొంగలి చేయించి మెట్లకాడ అడుక్కునే ముష్టోళ్ళకెట్టండి. అలాగేనయ్యా. కొడుకు పుట్టినరోజంటే ఫంక్షన్ చేస్తారు గాని మీరేంటండి బిచ్చగాళ్ళ కడుపు నింపుతా ఉంటారు? గౌరీ, దేనికైనా లెక్కలుంటాయి. పార్టీ అన్నామనుకో, పొద్దుట్నుంచి టిఫినీలు కూడా చేయకుండా మెక్కడానికి వచ్చేస్తారు. తిన్నాక కమిషన్లు నొక్కిన కాసులతో ఎరగబడ్డాడు ఈరేసం అనుకుంటారే తప్ప ఆహా ఊహో అనుకోరే. అదే అమ్మా అయ్యా అని అడుక్కునే వాళ్ళ నోట్లో ఈయన కొడుకు పేరు మీద ప్రసాదం గుక్కిచ్చినా వీధులు పట్టుకుని తిరుగుతా మన గురించి పబ్లిసిటీ ఇచ్చేస్తారే. నాన్న 10,000కి 10 లక్షలు ప్రచారం చేయించుకుంటున్నాడమ్మా. అక్క, ఆయాసం వస్తే అవస్థ పడతావు. ఏం కాదులేరా. గణపతి, నువ్వెళ్ళి నీళ్లు తీసుకురా. ఏందో మీ అమ్మ బదులు నువ్వు సేవే. అమ్మో, నా వల్ల కాదు మావయ్య. చిన్నపిల్ల అదేం చేస్తుందిరా? దానికి పెళ్ళిడొచ్చిందాక గణపతిని మటుకే నువ్వు పెళ్లి కొడుకులా చూడొద్దు. నేననుకున్నట్టుగా వాడి పెళ్లి జరగాలి. ఏటి పొర్లు దండాలా? నీకు మంచి పెళ్లి సంబంధం రావాలని మొక్కుకుంటుందా పెద్దమ్మ? అప్పుడే నా పెళ్ళేంటి? గణపతి అన్నయ్యకి పెళ్ళవ్వాలి. వినండ్రా, పాపం వీళ్ళు కోట్లాస్తి కన్నబెట్టడానికి అమ్మోరికి దండం పెడుతున్నారు. బొక్కలెట్టడం,
బొక్కల్లోంచి ఎరుగు తినే నక్కల్లా బతకడం మీకు అలవాటు. ఏంటి ఏం మాడుతున్నావా? నా లుంగిలోది కెలుక్కుంది కాక దబాయిస్తాడరా. విఘ్నేశ, ఊరికే ఉండరా. ఊరంతా దొర్లినా కూడా ఆదినారాయణ గారు ఆయన కూతుర్ని వీళ్ళింటికి కోడలుగా పంపరు. గణపతి వచ్చాడు, మనం పోదాం పదండి. రానివే, పొర్లు దండాలు పెడుతూ వదిన పుసుకున పోయేటప్పుడు కొడుకు పక్కనే ఉండొద్దు. ఊళ్ళో అయితే ఉమ్మేస్తారనా? గుళ్ళో గొడవ పడ్డానికి వచ్చారు. కయ్యానికైనా మీరు సై అనగలరా? ఎలక పిల్ల కొండని ఢీకొట్టినట్టే. రేయ్, గణపతిని సిట్టెలకే మోసుకెళ్తది. అలాగే ఆ అమ్మవారు కరుణిస్తే మా ఓణ్ణి ఆ తల్లే ఆదినారాయణ గారి అల్లుండి చేస్తది. శ్రీశైలం, భక్తి భయం లేని వాళ్ళతో మాట్లాంట్రా. గణపతి, నువ్వు పోయిరా. ఆపండి. ఏం చేస్తున్నారు మాస్టారు? విద్యని దారబోయాల్సిన మాస్టారు నీళ్లధార వాళ్ళ అమ్మనెత్తిన, అంటే శివుడు నెత్తినుండాల్సిన గంగమ్మని పార్వతమ్మ నెత్తిన కుమరించేసి గుళ్ళో పొర్లు దండాలెట్టెత్తున్నాడు. అంత పెద్ద కోరికలు కోరుకుని చేతకాని పనులు చేస్తే ప్రాణాలే పోవచ్చు. పోతిపోయాయి. అమ్మవారి సన్నిధిలో అలాంటి భాగ్యం ఎంతమందికి దక్కుతుంది? గణపతి, నువ్వు నీళ్లు పోయిరా. ఆంటీ మీద నీళ్లు పోయకండి. ఆచారం ప్రకారం పొయ్యాలి. పోయండి నా మీద. అత్తా, వీళ్ళకింకా అర్థం కాలేదనుకుంటా, వివరంగా చెప్పు. ఆంటీ వయసులో పెద్దవారు, మీరు దీక్ష తీసుకోవచ్చు కానీ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకూడదు. మీ మనసులో కోరిక నెరవేర్చడానికి మీ బదులుగా మీకోసం నేను అంగప్రదక్షిణాలు చేస్తాను. నువ్వు చేయటం ఏంటమ్మా? మంచి జరగాలని మీరు చేయొచ్చు, కానీ మీ ఆరోగ్యం సహకరించదు. అది మీకు మంచిది కాదు. లేవండి ఆంటీ. దేహం సాయం నాదే కావచ్చు, ఫలితం మాత్రం మీదే. ఏంటన్నా ఇది? మన ముందే తన అలా చేస్తుంది. అమ్మా విద్య, కోట్లున్న నువ్వు ఎవరి పాటలో చూసి జాలిపడ్డం ఏంటమ్మా? నీకంత కర్మేంటమ్మా? దీన్ని కర్మ అనరా ఆంటీ. పెద్దవాళ్లకు చేయూతనిచ్చే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావించాలి. మాస్టారు, నీళ్లు పోయండి.
నేను ఒప్పుకోను. రేయ్, గింజుకుంటూ పోయి ధ్వజస్తంభం కేసి బాదుకుంటావో కర్పూరం బిళ్ళతో కాల్చుకుంటావో నీ ఇష్టం రోయ్. నీకు తమాషాగా ఉందా? రేయ్, విఘ్నేశా, ఒగ్గేరా. రే గణపతి, నీళ్లు పోయిరా.